మెసేజీలు ఇస్తున్నారు, ఆలస్యంగా లైవ్లోకి వస్తున్నాను. అది కానీ ఈరోజు ఎర్లీగా లైవ్లోకి వచ్చాను. సరిగ్గా 10 నిమిషాల్లో ముగిస్తాను. 10 గంటలు లేదా 10 నిమిషాలు ఆ లోపలనే ముగిస్తాను. వచ్చిన వారు, దూరాన ఉన్నవారు సందేశాన్ని విని ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాను. రోమాపత్రిక 15వ అధ్యాయం 29వ వచనం. పౌలు గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా ఆయన వెళ్ళేటప్పుడు ఈ మాట చెప్తారు: నేను సంపూర్ణ ఆశీర్వాదముతో మీ వద్దకు వచ్చుచున్నాను. సంపూర్ణ ఆశీర్వాదం, ఇది నోట్ చేయండి. ఒక సేవకుని రాక సంపూర్ణ ఆశీర్వాదము అని వ్రాయబడింది. అది బయట అయితే లేక లోపట మీరైనా, ఏమిటి ఆ సంపూర్ణ ఆశీర్వాదం అనే దానికి మరొక అర్థం చెప్పారు అక్కడే. సువార్త ఆశీర్వాదం లేక సందేశములో ఇమిడి ఉన్న ఆశీర్వాదం. ఈరోజు మీకు చెప్పే సందేశములో ఇమిడి ఉన్న ఆశీర్వాదం. సంపూర్ణ అంటే వెలితి ఉంటుంది, నిండుతనం ఉంటుంది. సంపూర్ణం ఉంటుంది, అసంపూర్ణం ఉంటుంది. అసంపూర్ణం అంటే వెలితి గలది అని అర్థం. సంపూర్ణ అంటే నిండినది అని అర్థం. ఒక పాత్రలోనో ఒక గ్లాసులోనో మనం ఏదైనా నీళ్లు పోస్తున్నప్పుడు వెలితిగా పోసే వాళ్ళు ఉంటారు, అలాగే నిండుగా పోసే వాళ్ళు ఉంటారు. ఆ పాత్ర వెలితిగా కనపడుతుంది కొన్ని పర్యాయాలు నిండుగా కనపడుతుంది. సంపూర్ణ అనే మాటకు అర్థం అది నిండినది అని. ఈ కొందరు వ్యక్తులను కూడా మనం గమనించినప్పుడు వెలితిగా కనపడతారు, నిండుగా కనపడరు. నేనైతే చాలాసార్లు చాలామందిని అంటాను, వాళ్ళు చేసే తిక్కల పనులను బట్టి మీకు ఆఫ్ మైండ్ ఉంది అంటాను. అంటే వెలితి జ్ఞానం ఉంది, పూర్ణ జ్ఞానం లేదు. ఆఫ్ మైండ్, వెలితి పనులు చేస్తావు, సగం చెయ్యవు. నేను ఎక్కువగా గుర్తిస్తూ ఉంటాను వెలితి మనుషుల్ని. అలాగే మనం కూడా ఏదో సగం వెలితి ఆశీర్వాదాలు పొందుకోవటం కాదు, సంపూర్ణ ఆశీర్వాదం పొందాలి. వెలితి ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. ఒకరు ప్రార్థన చేశాను, బాగుందమ్మా అని అడిగాను మరుసటి రోజు. నిన్న ప్రార్థన చేసిన తర్వాత కొంచెం తగ్గిందండి అన్నది. అప్పుడు నాకు అనిపించింది, ప్రభు గారిని ముట్టి బాగు చేస్తే కొంచెం ఎలా తగ్గిస్తారు? ఆయన తగ్గిస్తే పూర్తిగా తగ్గిస్తారు కదా, కొంచెం తగ్గిస్తారా? మాత్రలు అయితే నిన్న ఒక గొట్టం వేసానయ్యా, కీళ్ళు నొప్పులు తగ్గినాయి. ఈరోజు ఒక గొట్టం వేసానయ్యా, నడుము నొప్పి తగ్గింది. రేపు ఒక గొట్టం వేస్తానయ్యా, శరీర బలహీనతలు తగ్గుతాయి. మాత్రలు వేసుకున్నప్పుడు అంతా తగ్గుతూ ఉంటుంది, వేసుకోకపోతే మరలా పెరుగుతూ ఉంటుంది. బీపీ సంగతి, షుగర్ సంగతి అంతే కదా. కొంచెం షుగర్ పెరిగింది అనుకోండి, స్పీడ్ తింటాం మానుతారు. కొద్ది తగ్గింది అనుకోండి, మరలా కొంచెం తగిలిస్తూ ఉంటారు. ప్రభువుగాని ముడితే కొంచెం ఎందుకు తగ్గిస్తారు? ఆయన పూర్తిగా తగ్గిస్తారు కదా.
నాకు అనిపించింది, ఆశీర్వాదము అనున్నది మీరు సంపూర్ణముగా పొందాలి. సంపూర్ణ ఆశీర్వాదాన్ని మీరు అనుభవించాలి. బైబిల్లో కూడా వ్రాయబడింది. ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు నోట్ చేసుకోనండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనాన్ని నోట్ చేయండి. ఈ స్థలాల్లో వ్రాయబడిన మాటలు ఏంటంటే, అది ఏదైనా కానీ అబ్రహాంతో దేవుడు చెప్పారు, సంపూర్ణం కాలేదు అన్నాడు. సంపూర్ణము కాలేదు. ఆదికాండంలో మనం చూస్తాం. మనం లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు సంపూర్ణమైనది అని చూస్తాం. అర్థమవుతుందా? సంపూర్ణం కాలేదు. అది ఏదైనా కానీ ఒకటి సంపూర్ణం కాలేదు అని రాయబడింది. ఇక్కడ చూస్తేనేమో సంపూర్ణమైనది అని మనం చూస్తాం. చెట్టుకున్నటువంటి ఒక ఫలం 4 రకాలుగా అంచెలంచెలుగా వెళ్తుంది. పింద ఉంటుంది, ఏమండి, ద్వారఫలం ఉంటుంది, పరిపక్వత చెందినటువంటి ఫలాలు ఉంటాయి, మనకు తెలుసు. కొన్ని ఆశీర్వాదాలు కొన్ని స్వభావాలుగా మీలో సంపూర్ణం కావాలి. సంఘములో ప్రకటన గ్రంథంలో మనం 3వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినప్పుడు సార్దీ సంఘంతో మాట్లాడుతున్నారు. నీ క్రియలు చూస్తున్నప్పుడు అవి సంపూర్ణమైనవిగా కనబడటం లేదు అంటాడు. కనబడట్లేదు, సంపూర్ణమైనవిగా కనబడట్లేదు, సంపూర్ణపరుచుకోలేకపోతున్నారు. ఇప్పుడు చెప్తాను. ఆశీర్వాదం అనేది భౌతికంగా ఉంది, ఆశీర్వాదం అనేది ఆత్మీయంగా ఉంటుంది. లోకస్తులు భౌతికమైన ఆశీర్వాదాన్నే కోరుకుంటారు, ఆత్మీయ ఆశీర్వాదం సంగతి వాళ్ళకి తెలియదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో పౌలు గారు చెప్తారు, ఒక ఆత్మీయ ఆశీర్వాదం అంటే ఏమిటో అనే సంగతుల్ని. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంటారు. అంటే దేవుని బిడ్డలు ఇటు శారీరకముగా సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి, ఆత్మీయముగా సంపూర్ణ ఆశీర్వాదాలు పొందాలి. లోకస్తులకు తెలియదు ఇది. లోకస్తులకు ఎప్పుడు కష్టార్జితం బాగుండాలి, వ్యాపారం బాగుండాలి, ఉద్యోగం బాగుండాలి, వ్యాపారాలు బాగుండాలి, పిల్లల చదువులు బాగుండాలి, వేసుకున్న చేపల చెరువులు బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలి, స్థలం ఉండాలి, ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, సరిపడా డబ్బు ఉండాలి, చాలు. ఇంతవరకు వాళ్ళు బాధ, వాళ్ళ ప్రసవ వేదన అంతా ఇలాగే ఉంటుంది. మరి ఆత్మీయులు దాని కొరకే ప్రాకులాడేవారు కాదు. ఆత్మీయులు ఎప్పుడు మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని ప్రేమలో నేను పరిపూర్ణం చెందాలి, విశ్వాసములో నేను పరిపూర్ణం చెందాలి, రోజు రోజుకి ప్రార్థనలో నేను పరిపూర్ణం చెందాలి అని ఈ దిశగా ఆలోచన చేస్తారు. అయిపోయిన తర్వాత తొందర ఏమి లేదు, కాసేపు కూర్చుంటాను ఇక్కడే, మిమ్మల్ని పిలుస్తా, మీలో ఒక 10 మంది రండి, స్త్రీల్లో ఒక 10 మంది రండి, పురుషుల్లో 10 మంది రండి, తొందర ఏమి లేదు. ఆశీర్వాదం అంటే ఏమిటి అని అడుగుతా మిమ్మల్ని. మీరు ఏం చెప్తారో నోట్ చేసుకొని రేపు ఆదివారం ఒంగోలులో చెప్తా. పలాను ఈస్ట్ గోదావరి వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, 10 మంది స్త్రీలను పిలిచాను. ఆశీర్వాదం అంటే ఏమిటో, ఒక దానికి పదార్థం ఏమిటి, యాపిల్ అంటే దానికి ఒక పదార్థం ఉంటుంది, అరటిపండు అంటే ఒక పదార్థం కనపడుతుంది మనకు. యాపిల్ ఇచ్చి ఇది అరటిపండు తీసుకోండి అంటే
పక్కన వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే 108 పిలుస్తారు. అంటే ఏదో క్రాక్ వచ్చిందని. అన్నం పెట్టి చపాతీ తినండి అన్నారు అనుకోండి, చపాతీకి ఒక పదార్థం ఉంటుంది, భోజనం ఒక పదార్థం ఉంటుంది. ఆశీర్వాదమునకు ఒక పదార్థం ఏమిటి? ఆశీర్వాదమునకు ఒక పదార్థం ఏమిటి? అప్పుడు మీరు ఏమంటారంటే, నేను బాగుండాలండి, నా భార్య బాగుండాలండి, నా పిల్లలు బాగుండాలండి, ఇంటి నిండా డబ్బులు ఉండాలండి, మంచి కారు ఉండాలండి, అవసరమైతే హెలికాప్టర్ కూడా కొనుక్కుంటే ఇంకా మంచిదండి, ఇలా చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు నేను చెప్తాను చూడండి, ఆశీర్వాదంలో ఎన్ని స్వార్థాలు ఉంటాయంటే, ఒక ఆయన ప్రార్థన చేసుకుంటున్నారంట, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు దించు. మరలా భార్య గురించి చేయకపోతే ఆమె బాధపడతారేమోనని, ప్రభువా నా భార్య భర్తను దీవించు నాయనా, నా భార్య భర్తను దీవించు అన్నారు. మరలా నా కుమార్తె గురించి చేయకపోతే, కుమారుడు గురించి చేయకపోతే బాధపడతారేమోనని, మరలా ప్రభువా నా కుమారుడు నా కుమార్తె ఉన్నారు కదా నాయన, ప్రభువా వాళ్ళ నాన్న దీవించయ్యా, వాళ్ళ నాన్న దీవించు అన్నాడు. మరి అలా కోళ్ళ గురించి చేయకపోతే ఆమె బాధపడుతుందని ఆ కోడల గురించి చేస్తున్నారు. ఏమని, ప్రభువా నా కోడలు మామని దీవి, ఎన్ని దీవించినా కానీ దీవెన ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు ఆయన దగ్గరికేగా. అలాంటి ప్రార్థన చేస్తే దీవెన వస్తుందా? ఆశీర్వాదము అనేది ఒక పదార్థంగా మనకు కనబడదు, కానీ ఆశీర్వాదం అనేది మనం జీవించే జీవితంలో ఇమిడి ఉంటుంది. మరోసారి చెప్తాను, మనం జీవించే జీవితం చెప్తా అది మనం ఆశీర్వాదంగా ఉన్నామా లేదా అని, దీవెనగా ఉన్నామా లేదా అని. భౌతికంగా కొన్ని జీవితాలు ఉంటాయి. ప్రసంగి గ్రంథంలో మీకు తెలుసా, 5వ అధ్యాయం 18, 19 ఈ 2 వచనాలు కొంచెం మీరు గమనించినప్పుడు, 18, 19 వచనాలు ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథం 5:18. కోరదగినదిగాను చూడ ముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు ఒక వ్యక్తికి నియమించిన ఆయుష్కాల దినములన్నీ, చూడండి, ఒకడు అన్నపానముల సమృద్ధిగా పుచ్చుకుంటూ తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే అదే అతనికి భాగ్యము. మరియు ఒకనికి ధాన్య సమృద్ధిని ఇచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషముగా ఉండుటకు, అది నోట్ చేయండి చివరి మాట, వీలు కలగజేసిన ఎడల. ఏ స్థితి? ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నావే, ఈ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినది. ఆమె అని చెప్పండి ఒకసారి, చేతులు పైకి ఎత్తి గట్టి. ఏ స్థితి? పైన చెప్పాను. ఇప్పుడు అలా బ్రతకటము ఆశీర్వాదం అంటే అది. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆశీర్వాదం అని ఒక కారు చూపించి ఆశీర్వాదం అంటే ఎలా కుదురుతుంది? ఒక ఇంటికి వెళ్తే, ఏమంటే 100 ఎకరాల పొలం ఉంది, కానీ ఒంటి నిండా రోగాలు ఆమెకి, అది ఆశీర్వాదం ఎలా అవుతుంది? ఏమంటే ఒక ఆయనకి 6 పిల్లలు ఉన్నారు, ముచ్చటగా 1 డజన్ కన్నాడు, మంచిది. కానీ వాళ్ళల్లో ఒకరు కూడా తల్లిదండ్రులకు అనుగుణంగా ఉండరు. అది ఆశీర్వాదం ఎలా అవుతుంది?
ఒక వ్యక్తి ధనదాని సమృద్ధి కలిగి తన కష్టార్జితం వల్ల వచ్చే దానిలో సంతోషంగా బ్రతుకుతూ, క్షేమంగా బ్రతుకుతూ, అన్నపానీయములు పుచ్చుకొనుచు అన్నిటిని అనుభవించడానికి వీలు కలగజేసిన ఆ స్థితి దేవుని ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం అంటే అది. అందుకే ఈ రాత్రి నా దేవుడు వెలితి అనుభవాలు కాదు, సంపూర్ణ అనుభవాలు నా దేవుడు మీకు కలగజేయబోతున్నారు. సంపూర్ణ అనుభవాలు నా దేవుడు కలగజేయునుగాక. సంపూర్ణ ఆశీర్వాదం మీరు అనుభవించుదురుగాక. ఇంకొకసారి చేతులు ఊపుతూ చెప్పండి, గట్టిగా చెప్పండి. సంపూర్ణ ఆశీర్వాదం. సంపూర్ణ. వెలితి కాదు, సంపూర్ణ ఆశీర్వాదం. నేను ముందే చెప్పాను, ఆశీర్వాదానికి ఒక పదార్థం ఉండదు. బాగా ఆలోచన చేయండి. మనం జీవించే జీవితంలో ఉంటుంది. ఇస్సాకును ఆ ప్రాంతంలో గుర్తించారు. గుర్తించిన తర్వాత వాళ్ళు అంటున్నారు, చాలా కాలం మిమ్మల్ని చూస్తున్నాము ఇస్సాకు, నీవు యెహోవా ఆశీర్వాదము నొందినవాడవని మేము ఎరుగుదుము. నేను ఈరోజు కొన్ని స్వభావాల గురించి మాట్లాడబోతున్నాను. నేను మాట్లాడే వాటి దగ్గర సంపూర్ణ తర్వాత ఆ అనుభవం, సంపూర్ణ ప్లస్ అనుభవం అలా ఉంటుంది. వాస్తవానికి 7 మాటలు ఉంటాయి నేను చెప్పాలనుకున్నాయి, కానీ ఒక 4 మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. వాటిని మీరు అనుభవించటమే సంపూర్ణ ఆశీర్వాదం అనుభవించటం. ఎత్తరేంటి లేలి అని వద్దా? సంపూర్ణ ఆశీర్వాదం వద్దా? ఇంకా వెలితిగా ఉంటారా? వెలితి మనుషుల్లాగా ఉంటారా? పోనీ రాజన్న గారా, మాకు సంపూర్ణ ఆశీర్వాదాలు ఉన్నాయండి అన్నయ్య గారు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి వచ్చి చెప్పండి. చెప్పలేరు. ఏం చెప్తే ఏం వస్తుందో మీకు అర్థం కాదు. యోబు గ్రంథం. ప్రభు నాకు ఇచ్చిన మాటలే చెప్తాను. అర్థం కాని మర్మాలు చెప్పండి అంటే బుధవారం బైబిల్ స్టడీలోకి వెళ్ళండి. బుధవారం ఉదయం బైబిల్ స్టడీ చెప్తూ ఉంటాను. టచ్లో ఉంటున్నారా? ఎప్పుడు మీ పాస్టర్ గారు టచ్లోనే ఉంటారా? రావచ్చు అప్పుడప్పుడు లైవ్లోకి వచ్చి తప్పే ఉంది. బుధవారం ఉదయం 6 గంటలకి బైబిల్ స్టడీ చెప్తున్నా, ప్రకటన గ్రంథం. టచ్లో ఉండనే అప్పుడప్పుడు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 24వ వచనం మొదటి మాట చెప్తున్నాను. సంపూర్ణ సౌఖ్యం. బ్రాకెట్లో నోట్ చేయండి. సౌఖ్యము అనగా ఆరోగ్యము, బలము. ఏ సౌఖ్యం ఇది చెప్పండి? సంపూర్ణ సౌఖ్యం. ఒక సంపూర్ణ ఆశీర్వాదం ఒక వ్యక్తి పొందటం అంటే ఒక వ్యక్తి సంపూర్ణ సౌఖ్యముగా బ్రతకాలి. ఒక కుటుంబంలో సంపూర్ణ సౌఖ్యము ఉండాలి. మరోసారి చెప్తున్నా, ఒక సంఘములో
సంఘస్థులందరూ సంపూర్ణ సౌఖ్యాన్ని అనుభవించాలి. మీ అందరికీ బాగా పాత మాట ఒకటి ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, గాయి అనే ఒక సహోదరుడితో యోహాను చెప్పిన మాట చాలాసార్లు మీకు దైవ సేవకులు చెప్తూ ఉంటారు. అవసరాన్ని బట్టి మరలా చెప్తున్నాను. ఇక్కడ వాక్యం అంటుంది, నీవు అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండు. భూమి మీద మీకు ఎన్ని విషయాలు ఉన్నాయో అన్ని విషయములలో సౌఖ్యముగా ఉండు. ఆ సౌఖ్యము అనే చోట హెల్దీగా ఉండు అని ఉంటుంది. హెల్తీ అంటే ఆరోగ్యముగా ఉండు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం గాయి అన్ని విషయములలో నువ్వు సౌఖ్యముగా ఉండు. దాన్ని ఇలా మనం పోల్చి మాట్లాడవచ్చు. మనిషి 3 భాగాలు: ప్రాణ, ఆత్మ, శరీరం. మనిషి ప్రాణములో ఆరోగ్యం ఉండాలి, మనిషి శరీరములో ఆరోగ్యం ఉండాలి, మనిషి ఆత్మలో ఆరోగ్యం ఉండాలి. ఫిజికల్గా కొంతమంది హెల్దీగా ఉండరు, అంటే శారీరకముగా ఆరోగ్యంగా ఉండరు. కొంతమంది ఎప్పుడు చూడు ఏదో ఒక లీక్ అంటుంటారు. ప్రతిరోజు ఏదో ఒక బాధ చెప్తానే రోగం చెప్తూనే ఉంటారు. ఇది శరీర బలహీనత. కొందరు శారీరకంగా బాగుంటారు, కానీ మానసిక ఒత్తిళ్ళు ఉంటాయి. మనోవ్యాధి అంటారు దాన్ని. ఎవరితో మాట్లాడరు, ఎవరిని పలకరించరు, ఒంటరిగా ఉంటారు, చీకట్లో కూర్చుంటుంటారు, అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. ఏమండి, ఈ మానసిక ఒత్తిళ్ళ చేత పీడింపడుతూ ఉంటారు. అందులో నుంచి బయటపడాలంటే చాలా కష్టం. మనిషి శరీరములో ఆరోగ్యం లేక ప్రాణములో మానసిక ఒత్తిళ్లకు గురై కొంతమంది ఆత్మలో బలహీనంగా ఉంటారు. ఆత్మలో కొరింథీ సంఘస్థుల లోపం అదే. అప్పట్లో మీకు బలం చాలకపోయినందున పాలతో పెంచాను, ఇప్పుడు మరలా ఆహారంతో పెరగాలి మీరు, కానీ ఇంకా మీరు బలహీనలై ఉన్నారు. అనుకున్నంతగా ఆధ్యాత్మికముగా మీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగా మీ ఆత్మ వర్ధిల్లలేకపోతుందని గలతీ సంఘాన్ని హెచ్చరించాడు పౌలు గారు. ఇటు భౌతికంగా బ్రతికే అన్ని విషయములలో కానీ ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి విషయాలలో కానీ అన్ని విషయములలో నా దేవుడు మీకు సంపూర్ణ సౌఖ్యమును కలగజేయునగాక. సంపూర్ణ సౌఖ్యముగా బ్రతకటమే సంపూర్ణ ఆశీర్వాదం. నా దేవుడు ఈరోజు మీకు ఒక సంపూర్ణ సౌఖ్యమును దయచేయునగాక. ఆమేన్ అనుకోవాలి మీరు, తప్పేమి లేదు. ఆమేన్ అనుకోండి గట్టిగా. సంపూర్ణ సౌఖ్యము పొందుదురుగాక. నా దేవుడు ఏది చేసినా కానీ మీ జీవితంలో పూర్ణముగా చేస్తాడు, పూర్ణముగా చేస్తాడు. వెళితి పనులు ఎప్పుడు చేయడు దేవుడు. చెప్పరే, కబడ్డీ ప్లేయర్ చేసుకుందంట ఒక అమ్మాయి. వాడు స్టేట్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్, ఇంకా చెప్పాలంటే వరల్డ్ ఫస్ట్. వాడు అంత టోన్ చేసుకున్న అమ్మాయి. వేరుగా భయించుకోబాకండే, ఇది కొంచెం వేరుగా ఉంటుంది మీరు లోతుగా ఆలోచన చేస్తే. ఆ అమ్మాయికి ఆవిడ మీద ఇష్టం లేక విడాకులు ఇచ్చిందంట. పెద్ద లాయర్లు అందరూ, పెద్ద వాళ్ళంతా, అడ్వకేట్లంతా, జడ్జీలు, వరల్డ్ ఫస్ట్ కబడ్డీ ప్లేయర్ అయినా ఏంటమ్మాయి అతనికి విడాకులు ఇస్తున్నావు? అతను అంటేనే ఎగపడతారు జనం. అంటే అదే కదా వచ్చిన బాధ అన్నదంట ఈ పిల్ల.
ఏరుగా అనుకోకండి, నేను కాబట్టి చెప్తున్నా, కుర్రోళ్ళకి చెప్పకూడదు మాట. అదే కదా అంటే అదే కబడ్డీ 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 అలా ఆట ఎలా ఉంటుందండి? నా దగ్గర కూడా వస్తున్నాడు, టచ్ అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడంట. వెలితి పనులు, ఈ లోతుగా ఆలోచించబాకండి మీరు. వెలితి పనులు అర్థమైందా? పూర్ణ పనులు కాదు ఇవి. ఏ పనులు? వెలితి పనులు. వెలితోళ్ళు అంటారు కొంతమంది, వెలితోళ్ళు. ఇంత అన్నం పెడితేనేమా ఈరోజు మీటింగ్ పోలే జరిగింది కదా అంటారు. ఆఖరిలో అన్నం అయిపోయింది అనుకో, మీటింగ్ జరగలేదు అబ్బా ఈరోజు, అనవసరంగా. మీరు కాదు, కొన్ని చోట్ల వెలితి పనులు. వెలితిగా ఉండొద్దు మీరు. నా ప్రభు వెలితి పనులు చేసేవాడు కాదు. ఆయన ఎవరో తెలుసా? ఏమండి? పూర్ణ స్వస్థత కలగజేస్తాడు మీకు. చప్పట్లు కొట్టి సంతోషించండి. పూర్ణ స్వస్థత కలగజేశాడు. దేవాలయం దగ్గర పుట్టుక కుంటివాడికి పేతురు ప్రార్థన చేస్తే స్వస్థత పొందాడు. వాళ్ళంతా అంటారు, పుట్టుక కుంటి వాళ్ళు లేచి నడవటం ఏమిటి, చరిత్రలో ఎక్కడా మేము చూడలేదు అంటారు. 3వ అధ్యాయం అపోస్తుల కార్యంలో. అప్పుడు వీళ్ళందరూ అంటారు, ఇది మా సొంత శక్తి బలము చేత జరిగింది కాదు. 5వ అధ్యాయం వరకు అలాగే ఉంటాయి. ఏమండి? ఇది కేవలం ప్రభు యేసుక్రీస్తు శక్తిని బట్టి ఇతనికి పూర్ణ స్వస్థత కలిగింది. పూర్ణ స్వస్థత కలిగింది. మీకు సంపూర్ణ సౌఖ్యము కలుగునుగాక. విశ్వసించండి. నా ప్రభు ఎందుకో అద్భుతాలు చేయబోతున్నారు మీ జీవితంలో. ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాను నా జీవితం. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రారంభ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను గదిలో ఉండి వింటూ ఉన్నాను. చీకటి తొలగిపోవాలి, విడుదల కలగాలి, అద్భుతం జరగాలి, ఆశ్చర్య కార్యం జరగాలి అంటామంటే సంఘంలో ఎన్ని అంత అవసరమా అనిపించింది నాకు. ప్రభు నాకు ప్రసంగం ఇచ్చినప్పుడు అనిపించింది, వాళ్ళు చేసింది కరెక్టే. దేవుడు ఈరోజు మీకు ఒక సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ సౌఖ్యము కలుగునుగాక, సౌఖ్యము కలుగునుగాక, సౌఖ్యముగా ఉందురుగాక. ఎలా? ఎవరైనా ఉన్నారా దానికి నిదర్శనం? పాత నిబంధనలో ఆదికాండము 25వ అధ్యాయము మీరు 7వ వచనం 8వ వచనం ఈ 2 వచనాలు చూడండి. మళ్ళీ 24 మొదటి వచనం తర్వాత చూద్దాం. మంచి మాట చూడండి. 25 7వ వచనం చదువుతున్నారు. అబ్రహాము బ్రతికిన దినములన్నీ 175 సంవత్సరాలు. అబ్రహాము, అందరు చెప్పండి, నిండు. ఇంకొకసారి దొరకపోతే మళ్ళీ నన్ను చూడవచ్చు కదా, ఎవరు కేసు పెడతారు మీ మీద? నన్ను చూడండి. నిండు వృద్ధాప్యమందు వచ్చిన వాడై. వెలితిలో చచ్చిపోయాడా? నిండు వృద్ధాప్యమా? కరోనా సమయంలో తండ్రులు పిల్లలకు సమాధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ తండ్రి ఏడుస్తూ అంటాడు, నాకు నీవు సమాధి కార్యక్రమం చేయాల్సిన వాడివి, కానీ నీకు నేను చేసే పరిస్థితి వచ్చిందయ్యా అని కళ్ళల్లో కన్నీళ్ళు పెట్టి ఏడ్చారు. ఉదాహరణ చెప్తున్నా, కాలానికి ముందే కాలగతులు గతించిపోతున్నాయి. ఏదో ఒక రోగం. నిండు ఆయుష్ను పొందుకునేది ఎవరు? దేవుడు తనకి నియమించినటువంటి ఆయుష్ కాలమంతా ఏమంటే ప్రశాంతంగా ఒక సౌఖ్యంగా బ్రతికే వాళ్ళు అరుదుగా కనపడుతున్నాయి. ఈ రోజున ఆకులు రాలిపోయినట్లుగా, కాయలు రాలిపోయినట్లుగా రాలిపోతున్నారు. కానీ అబ్రహాము గురించి వ్రాయబడింది 175 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 175 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? నిండు వృద్ధాప్యం వరకు. అనారోగ్యంగా బ్రతికాడా? కలవరాలతో బ్రతికాడా? నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వారై మంచి ముసలతనమందు ప్రాణము విడిచెను.
ఇప్పుడు 24 మొదటి వచనం చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అందరూ చెప్పండి ఈ మాట. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అబ్రహాము సౌఖ్యముగా బ్రతుకుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునగాక. ఇంకొక్కసారి చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ చెప్పండి హల్లెలూయా. మీలో ఎవరైనా ఆషేరు అని పేరు పెట్టుకున్నారా? ఆషేర్ అని ఎవరు లేరా? పిల్లలు లేనోళ్ళు ఎవరైనా కనండి ఒకరిని అర్జెంటుగా. వాళ్ళ పెడదాం ఆషేర్ అని. ఆషేరు అంటే ఆ మాటకు అర్థం సౌఖ్యము అని. అర్థమైందా? ఏం చెప్పట్లేదు మీరు? ఆషేరు అంటే సౌఖ్యం. ఆషేరు గోత్రికులందరూ సౌఖ్యంగా బ్రతుకుతారు. ఆషేరు మీద ప్రసంగం చేసినప్పుడు చెప్పాను. ఆ మాటల్లో లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 36వ వచనంలో ఉంది ఒక తల్లి అన్న. ఆమె పేరు ఎవరా? అన్న కాదు, ఆమె మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్. హన్న ఓల్డ్ టెస్టిమెంట్. అన్న మామూలు అన్న నన్ను పిలుస్తారే అన్న. ఆమె పేరు అన్న. ఆమె ఆషేరు గోత్రికురాలు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో పెళ్ళయి ఉంటుంది. ఆ రోజుల్లో 30 అనుకుందాం, ఈ రోజుల్లో 20, ఆ రోజుల్లో 30 దాటాలా. 30 కాదు, ఇంకా చెప్పాలంటే ఇంకా దాటాలా. 30 అనుకుందాం. భర్తతో ఒక 7 సంవత్సరాలు సంసారం చేశారు, అంతేనా? 40 అనుకుందాం మొత్తం. మరలా విధవరాలు 7 సంవత్సరాలు ఉన్నారు, 84. అవి 4, ఈ ఒక 7, 91, 30 సంవత్సరాలు. ఇంచుమించుగా ఆమెకి ఒక 120 ఉదాహరణ అనుకుందాం. ఆ వయసులో ఆమె దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతోనూ, ఏమండి అంతేనా, ఆ గడియలో ఆమె కూడా దేవుణ్ణి కొనియాడుతూ దేవుణ్ణి స్తుతించుతూ ఉన్నారు. ఈమె ఆరోగ్యానికి, ఈమె సౌఖ్యానికి కారణం ఏమిటంటే ఈమె ఆషేరు గోత్రికురాలు. అంటే సౌఖ్యములో పుట్టి పెరిగిందేమే. పాత నిబంధనలో మనం అబ్రహాం చూసాం, క్రొత్త నిబంధనలో ఈ అన్న అనే వ్యక్తిని చూసాం. సౌఖ్యముగా బ్రతికారు. సంవత్సరం రాలేదని చాలా బెంగ ఉంది. ఇప్పటికి చాలా కాలమైందని ఇంకా బెంగతో వచ్చాను. ఈరోజు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని సంపూర్ణంగా బ్లెస్ చేస్తున్నాను. నా దేవుని సంపూర్ణ ఆశీర్వాదములకు మీరు పాత్రులుగా మార్చబడుదురుగాక. మొదటిగా సంపూర్ణ సౌఖ్యము అనుభవించుదురుగాక. ఇప్పుడు ఆమేన్ అనుకోండి ఒక్కసారి గట్టిగా. 16వ కీర్తన ఒక జనరల్ టాపిక్ మీద మాట్లాడుతున్నాను. 16వ కీర్తన 11వ వచనం మనందరికీ తెలిసిన మాటే. మొదట సంపూర్ణ సౌఖ్యం, ఇప్పుడు రెండవది సంపూర్ణ సంతోషము. దేవుని ఆశీర్వాదానికి మరొక అర్థం ఏమిటంటే సంపూర్ణ సంతోషాన్ని మీరు అనుభవించాలి. ప్రసంగి గ్రంథంలో కూడా మీరు అదే నోట్ చేసుకున్నారు 2 సార్లు, 18, 19 వచనాలలో. తన కష్టార్జితమందు అతడు సంతోషముగా బ్రతకాలి. మరొకసారి చూస్తారా?
ప్రసంగి 5:18 త్వరగా. పంతొమ్మిది భాగ్యము, ధనధాన్య సమృద్ధినిచ్చి తన భాగాన్ని అనుభవించాలి. అన్నపానాలు పుచ్చుకోవాలి. నాకు షుగర్ ఉందో, నాకు బీపీ ఉందో, నేను టీ తాగనో, నేను కాఫీ తాగనో, నాకు స్వీట్ అంటే గెట్టదో. ఆలుగడ్డలు పెడితే వాసం అంటారు కొంతమంది, వంకాయ పెడితే గజ్జి అంటారు ఇంకొంతమంది, పొట్లకాయ చెప్పండి, బీరకాయని సొరకాయలు పెడితేనేమా కారిపోయిద్దో అంటారు. చూ అంటేనేమో ఈ మధ్య మానేసాలు అంటాడు. ఎందుకు మానేశాడు చెప్పడు, షుగర్ ఉందని. ఈ మధ్య టీ మానేసిగా అంటాడు. ఏం ఫ్యాషన్ టీ మాంటాం, కాఫీ మాంటాం, అసలు సంగతి చెప్పరు. ఈ మధ్య స్వీట్ మానేశాడు కదా అన్నాడు. ఎందుకంటే షుగర్ మీకు అర్థం కావాలి. తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా చెప్పండి అందరూ, సంతోషంగా చెప్పాలి కదా ఆ మాట కూడా. అర్బాకండి. ఆ మధ్య చెప్పాను నేను, ఉత్సాహగానం పాడేదుననే పాట పాడాడు మా బ్రదర్ ఒకడు. ఉత్సాహగానం ఎలా పాడతారు అది మీరు చెప్పండి. ఉత్సాహగానము అంటారు. వాడు ఎలా పాడుతున్నాడంటే, బ్రదరు ఉత్సాహగానము చేసేదను అనడు. నాకు అసలు మెంటలు వచ్చింది. రే పాట రచయిత ఉంటే నిన్ను సిలువకేలాలు చేస్తాడు. ఏం పాట అర్థపర్థం లేక ఆ పాట ఎలా పాడాలి? హుషారుగా పాడాలా, సంతోషంగా. ఉత్సాహం అంటే ఏంటి అన్నాడు. వాడు కనిపెట్టుకోండు, ఈసారి అవకాశం వస్తే ఉత్సాహంగా పాడదామని. ఈసారి అవకాశం వచ్చింది. అప్పుడు ఏ పాట తీసుకున్నారు తెలుసా? నా వేదనలో వెతికి తిని. అది దుఃఖంగా పాడాలి. నా వేదనలో వెదకి అలా. ఈడు ఇందాక చెప్పాను కదా అని ఇప్పుడు నా వేదనలో వెతికి తిని అన్నాడు. ఇదంతా రివర్స్ ఆఫ్ మైండోడు. ఏ మైండు చెప్పరేంటి? అలాగే మీరు కూడా సంతోషం అరబాకండి. సంపూర్ణ సంతోషము అనుభవించుదురుగాక. చేతుల ఊపుతూ చెప్పాలి గట్టిగా. ఈ రాత్రి మీరు సంపూర్ణ సంతోషం అనుభవించటమే దేవుని ఆశీర్వాదం. ఈ రాత్రి మీ దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోవటమే సంతోషం. ఈ రాత్రి మీ హృదయములో సంపూర్ణముగా సంతోషం కుమ్మరింపబడటమే దేవుని ఆశీర్వాదం. ఆశతో వచ్చారు. ఈ రాత్రి నా దేవుడు మీకు సంపూర్ణ ఆశీర్వాదాన్ని కలగజేయబోతున్నారు. ఆ సంపూర్ణ ఆశీర్వాదానికి మరొక అర్థమే సంపూర్ణ సంతోషమును అనుభవించుదురుగాక. అనుభవించుదురుగాక. మీ గుండెలో ఉన్న సంతోషాన్ని తొలగిస్తున్న సాతాను క్రియలన్నీ తొలగిపోవునుగాక. సాతాను పనంతా ఎలా ఉంటుందంటే, మనం అనుభవించవలసిన సంతోషాన్ని వాడు దొంగిలిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, హబక్కూకు పుస్తకం ఉంటుంది, 1వ అధ్యాయం 15వ వచనం. 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ, మల్కీపురంలో ఉన్న వాళ్ళని, సెకండరీపల్లిలో ఉన్న వాళ్ళని, అంతర్వేదిలో ఉన్న వాళ్ళని, తర్వాత బాబు ఈసారి నన్ను కొంచెం అంతర్వేది తీసుకెళ్తారా?
అలా ఒక రౌండ్ వేసుకొద్దామా? చాలా రోజులు అనుకుంటున్నాను. ఒక జోరు వర్షంలో వెళ్ళాను భీమవరంలో ఉన్నప్పుడు. అక్కడికి వెళ్ళగానే జోరు వర్షంలో వచ్చాను. వర్షాకాలమే నాకు ఖాళీగా ఉండేది. వర్షాకాలం ఖాళీగా ఉందని వచ్చాను భీమవరం ఒకసారి. అంతర్వేది దగ్గరికి వచ్చి ఊరికి వచ్చి అటు పడవెక్కి అది గట్టు ఉంటుందంట, అటు వెళ్దామని. పడవోడు అన్నాడు ఇప్పుడు వెళ్ళకూడదు, వర్షం వస్తుందన్నాడు. మరలా ఊరు అనుకుంటూ వెళ్ళా. అంతర్వేదిలో ఉన్న వాళ్ళు కానీ, సకినేనిపల్లిలో ఉన్న వాళ్ళు కానీ, రామేశ్వరంలో ఉన్న వాళ్ళు కానీ, శనేశ్వరంలో ఉన్న వాళ్ళు కానీ, ఎక్కడున్న వాళ్ళైనా మానవులందరిని వాడు ఏం చేస్తాడు? గాలం వేస్తాడు, వేటగాళ్ళలాగా గుచ్చుతాడు, ఉరుళ్ళు వగ్గుతాడు, చిక్కించుకుంటాడు, వాళ్ళు అందరిని పడేసుకుంటాడు, ఏదో ఒక అలవాటు పెడతాడు, దానిలో పడేసుకుంటాడు, చిక్కించుకొని గుర్చుకొని దరికిలాగి సంతోషించి గంతులు వేస్తాడు. అసలు ఆ సంతోషం ఎవరిది? మనది. ఆ గంతులు వేసే ఆనందం ఎవరిది? మనది. మన సంతోషాన్ని, మీ సంతోషాన్ని, మీరు ఆనందంగా గంతులు వేసే అనుభవాన్ని సాతాను దొంగిలిస్తాడు. ఏదో ఒక సమస్య పెడతారు, ఏదో ఒక అలవాటుకు బానిసలుగా పెడతాడు. అందుకే దానిలో నుంచి మీకు విడుదల కలగకుండా చేస్తాడు. అందుకే కొందరు హృదయాలు దుఃఖంతో నిండి ఉంటాయి, కుటుంబాల దుఃఖం. ఏదో ఉపశమనం కొరకు తాత్కాలికంగా వస్తాయి కానీ సంతోషం అనుభవిస్తారు, కానీ తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవిస్తున్నారు, కానీ ఒక సంపూర్ణ సంతోషం లేదు. కాసేపు పెదవుల మీద నవ్వు ఉంటుంది, ఆ కాసేపుడు కూడా ఉండట్లేదు. సంతోషం మీలో నిలబట్టలేదు. మీ హృదయాన్ని సంతోషం ఏలుబడి చేయటం లేదు. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు సంతోషం ఉంటుంది, కాసేపట్లో సంతోషం ఎగిరిపోతుంది. ఎగిరిపోవాల్సింది సంతోషం కాదు, ఆనందం కాదు. ఆ రెండిటికి వ్యతిరేకంగా పనిచేస్తున్న దుఃఖము, నిట్టూర్పులు మీలో నుండి ఎగిరిపోవాలి. రాత్రి మీ దుఃఖ దినములు సమాప్తం కావాలి. రాత్రి తాత్కాలికమైన సంతోషం కాదు, ఎప్పుడూ నిలిచి ఉండే సంపూర్ణ సంతోషమును మీరు మీ కుటుంబాలు అనుభవించుదురుగాక. ఈ రాత్రి మీ హృదయములను సంపూర్ణ సంతోషముతో నింపునుగాక. మీ కుటుంబాన్ని సంతోషముతో నింపునుగాక. నింపబడుదురుగాక. చప్పట్లు కొట్టి సంతోషించండి ఒకసారి అందరూ. ఇప్పుడే సంపూర్ణ సంతోషము మీకు కలుగునుగాక. ఆమేన్. సగం కాదు, తాత్కాలికంగా కాదు, ఎప్పుడు ఉండే సంతోషం. ఎప్పుడు సంతోషంగా బ్రతకాలి. 90 కీర్తనలో ఈ మాట ఉంటుంది, చాలా బాగుంటుంది. 14 చక్కని మాట. నాకెప్పుడు ఈ మాట చదువుకోబుద్ధి అవుతుంది. మంచి మాట ఇది. ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము. అందరూ 2 చేతులు పైకి చెప్పండి, ఇలా చెప్పండి. అప్పుడు మేము, అందరు చెప్పండి, మా దినములన్నీయు. ఒక్కసారి అందరూ, మా దినములన్నీయు మేము సంతోషించి ఉత్సహించుదము. మీ దినములన్నీ మీరు సంతోషించి ఉత్సాహముగా బ్రతుకుదురుగాక. మీ హృదయములను ఉల్లాసముతో నింపునుగాక. ఏది ఎక్కడుంది సంతోషం చెప్పండి? కళ్ళల్లో ఉందా?
హృదయంలో ఉందా? నోటిలో ఉందా? ఏది? స్మైల్ ప్లీజ్. నవ్వండి దయచేసి అని అర్థం స్మైల్ ప్లీజ్ అంటే. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంట ఒక అమ్మాయికి. ఫ్రెండ్స్ అంతా అక్కడుండి సారికి అన్నారు. ఆ లిప్స్లో సంతోషం కనపట్ల. కెమెరా వాడు కూడా ఆ పిల్లకేం ఇష్టం లేదు ఆ పెళ్ళి. నవ్వమంటున్నారు కదా అని చెప్పి ఆ పెళ్ళి ఏం చేసిందంటే ఈ పెట్టిందట. బలవంతంగా అలా నవ్వేదా నవ్వటం అంటే? సాతాను గాడు ఏం చేస్తాడంటే పెదవుల మీద నవ్వు లేకుండా చేస్తాడు. చర్చిలో కూర్చొని అన్నయ్యలారా వింటున్నారా? ఒక ఆయన భార్య ఆ లిప్స్కు రాసుకుంటారు కదా లిప్స్టిక్, ఆ లిప్స్టిక్ అడిగిందంట. అన్నయ్య ఏనండి మీరు కూడా ఎవరైనా అడిగి తీసుకొచ్చి ఇవ్వండి. 6 నెలలు బ్రతిలాడితే ఆడు ఆ పోరు బల్లేక ఒకరోజు తాయి పని చేసుకునేవాడు పాపం. వస్తూ ఆ పిల్లకే తిరిగి రాదు ఆ లిప్స్టిక్ అనేది. టీవీలో చూసి ఆ పెదవులకు పూసుకుంటారే అద్యావా అన్నది. ఆడు షాప్కి వెళ్ళి గమ్టిక్ అడిగాడంట. గమ్టిక్ ఒకటి అని, లిప్స్టిక్ అనకుండా. ఆ షాప్ వాడు ఏం చేశాడంటే దానికంటే స్ట్రాంగ్ ఇస్తా నీకని పెవికిక్కి ఇచ్చాడు. ఆ పిల్ల చదువు లేదు కదా, తీసుకొచ్చి ఇవ్వగానే అతను వెళ్ళి వాష్రూమ్లో బట్టలు మార్చుకొని బయటికి రాక మునిపే ఈ పిల్ల ఆతురతకు పూసుకుంది. పూసుకునేసరికి ఏమైంది? 2 పెదవులు అత్తక్కపోయినాయి. పెవికి చాలా పవరు. దాని మీద మీరు బొమ్మలు కూడా చూడండి. 2 ఏనుగులు అటొకటి ఇటొకటి ఉంటుంది లాగుతూ. అంటే ఏనుగులు పెట్టి లాగినా ఓడదు అనే అర్థం. అది అంతా ఏమండి అత్తకపోయింది. బాగుందా అని అడిగాడు అతను బయటకు వచ్చి. పెదవులు అత్తకపోయినాయి. ఇంకేం చెప్తుంది? ఆడి తెలియక ఇది పూసుకుంటే ఇంత మౌనంగా ఉంటారనే సంగతి 6 నెలల క్రితమే తెలుసుంటే అప్పుడే కొనుక్కొచ్చి ఇచ్చేదాన్ని నీకు. సాతానుగాడు నాకు ఎప్పుడు నచ్చేది ఏంటంటే మీ పెదవుల మీద ఎప్పుడు ప్రహర్షధ్వనులు ఉండాలి. ఆమేన్. మీ పెదవులు ఎప్పుడు ప్రహర్షించాలి. భూలోకంలో దేన్నైనా చూడండి, వాటి నోట్లో నవ్వు అనేది కనపడితే ఒక సెల్ఫీ తీసి ఒక వీడియో తీసి నాకు పంపండి, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. దాన్ని పిల్లి నవ్వింది, కుక్క నవ్వింది, దున్నపోత నవ్వి పళ్ళు బయటకు వచ్చినాయి అని ఒక్క వీడియో నాకు తీసి ఇస్తే అప్లోడ్ చేస్తాను. నవ్వు సంతోషం అనేది కనబడేది ఒక మనుషులో మాత్రమే. దాన్ని మీరు సాతానుకు అప్పగించొద్దు. మీరు దయచేసి మీ ఆరోగ్యానికైనా మీ ముఖం తేజోమయముగా ఉండాలంటే మీ హృదయము ఎప్పుడూ సంతోషముతో నింపబడాలి. సంతోష హృదయమే ముఖమునకు తేటనిస్తుంది. సంతోష హృదయమే ఆరోగ్యదాయకం. అందుకే నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి మీకు సంపూర్ణ సంతోషం కలిగించునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద అందరూ
నిత్యానందం చెప్పయ్యా ఒకసారి. 6 తలల మీద నిత్యానందముండునుగాక. ఆమేనండి గట్టిగా. ఏ ఆనందం చెప్పొచ్చుగా. నిత్యానందం అంటే ఏంటి? ఎప్పుడు ఉండే ఆనందం, శాశ్వతముగా ఉండే ఆనందం. 61లో కూడా మరలా అదే మాట ఎందుకు చెప్పినట్టు? 7వ వచనంలో 2 సార్లు ఎందుకు చెప్పినట్టు ఆ మాట? యేసుక్రీస్తు వచ్చి ప్రతి మనిషికి ఆయన నిత్యానందం కలగజేస్తారు. 61 మొదటి వచనం నుండి మరి తర్వాత గమనించిన యేసు ప్రభువుని గురించిన ప్రవచనం అది. చెరలో ఉన్న వారికి విడుదల కలుగుతుంది, గుడ్డివారు చూపు పొందుతారు, మగవారు మాట్లాడతారు, బోడిద స్థితిలో ఉన్నవారు మహిమా స్థితికి వస్తారు. అంతేకాదు వారి తలల మీద నిత్యానందముండునుగాక. ఇది మొదలుకొని ప్రభు చెప్తున్నారు, మీరు సంపూర్ణ సంతోషమును పొందుదురుగాక. చప్పట్లు కూడా సంతోషించండి అందరూ ఒకసారి. సంపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణ సంతోషము అనుభవించుదురుగాక. ఇప్పుడు చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. 130వ కీర్తన 7వ వచనం. 137వ వచనం. ఓకే, ఇంకెవరి మీద ఆశ పెట్టుకోబాకు, అందరు నిరాశలు చేస్తారు. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. ఆమేన్ అన్న గట్టిగా. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన. ఇప్పుడు చెప్పండి, 3వది సంపూర్ణ విమోచన. సంపూర్ణ విమోచన. ఇది కొద్ది 25 అంటే నాకు అవుట్లైన్ పడుతుంది కొద్దిగా 25 దారం. చాలా బాగుంది. ఈ సౌండ్ సిస్టమ్ గురించి ఎక్కింది ఆలోచించాల్సిన అవసరంలో. మన హొసన్న మందిరంలో మాట్లాడతాను తృప్తిగా, వాళ్ళు ఇక్కడ మాట్లాడతాను. ఇక బయట ఎక్కడికి వెళ్ళినా ఐబీపీ పెరిగింది నాకు. ఐబీపీ విమోచన అనే చోట విడుదల అని పెట్టుకోండి. సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల. ఇది చూడండి, నన్ను ఆశీర్వించబడ్డారండి, దండికండి చాలా ఎక్కువ అండి అని, ఇంకా నేను ఆ పాపములో చిక్కుకొని ఉన్నాను, ఇంకా నేను ఆ చెరలో చిక్కుకొని ఉన్నాను, ఇంకా నేను ఆ అప్పుల్లో చిక్కుకొని ఉన్నాను, నేను ఇంకా ఆ ఊబిలో ఉన్నాను, నేను ఇంక ఈ ప్రేమలో ఉన్నాను, ఇందులో నుంచి నాకు విడుదల దొరకలేదు, ఇందులో నుంచి నాకు విడుదల దొరకలేదు అంటే అది సంపూర్ణ ఆశీర్వాదం ఎందుకు అవుతుంది? సంపూర్ణ ఆశీర్వాదం అంటే 3వ మాట ఏంటి తెలుసా? మీకు ఒక సంపూర్ణమైన విడుదల దొరకాలి, విడుదల కలగాలి. మీకు ఒక సంపూర్ణమైన విడుదల కావాలి. మీకు పాపములో చిక్కుకున్నారా? ఆచారాల్లో చిక్కబడి ఉన్నారా? మత కట్లలో చిక్కబడి ఉన్నారా? కులకట్లలో చిక్కుబడి ఉన్నారా? ఇంకా దుర్గుణాల్లో చిక్కుకొని ఉన్నారా? ప్రార్థనకు వెళ్తున్నానని చెప్పుకుంటూ, ప్రభువు నమ్ముకున్నానని చెప్పుకుంటూ, ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ, ఇంకా దుర్గుణాలతో నడిపించబడుతూ, అవసరం లేని సంబంధాలు పెట్టుకొని
కొందరు సెల్ ఫోన్లకు బానిసలు, ఫేస్బుక్లకు బానిసలు, వాట్సాప్లకు బానిసలు, ప్రేమకు బానిసలు. తన ఇంట్లో భార్య పిల్లలు ఉండగానే పక్కింటి వాళ్ళకు బానిసలు. ఒక సంపూర్ణ విమోచన దొరికిందా మీకు? ఒక సంపూర్ణ విడుదల దొరికిందా? సమాజ మందిరములో 18 ఏండ్ల నుండి ఉన్నారు ఒక ఆమె. 18 ఏండ్ల నుండి. పూర్తిగా ఆమె గురించి మీరు చదివారా? ఆమె నడు వంగిపోవటానికి కారణం ఏంటి తెలుసా మీకు? సాతాను కట్లు చేత బంధించబడి ఉంది ఆమె. సాతాను కట్లు చేత బంధించబడి ఉన్నారు ఆమె. ఎక్కడ? లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం నుండి మీరు చూడండి. అలా చూసుకుంటూ రండి. మీరు నేను చెప్పే మాట జరుగుతూ చూడండి. యేసుక్రీస్తు నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందావమ్మా అని చెప్పారు. వెంటనే ఆమె సంతోషించి గంతులు వేశారు. తర్వాత ఏం జరిగిందంటే, ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది మతోన్మాదులు విశ్రాంతి దినాన ఈమెను ఎందుకు స్వస్థపరిచావు అని అడిగారు. అప్పుడు యేసయ్య అంటారు, ఒక విశ్రాంతి దినాన ఎవరి గాడిదైనా ఎద్దైనా ఎవరి గొర్రెైనా గుంటలో పెడితే పైకి తీరా అని అప్పుడు అంటారు. 18 ఏండ్ల నుండి 13 వచనం చెప్పండి, 16 వచనం నోట్ చేయండి అన్నమాట. 13, 16 18 సంవత్సరముల నుండి ఎవరు బంధించారు చెప్పండి? ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? చర్చిలోనే ఉన్నారు. చర్చిలో ఉన్నామే సాతాను బంధకాలు ఎలా ఉన్నారు? లోకములో ఉన్నాము కామేమే. మీరు లోకములో ఉన్నవారైతే ఈ రాత్రి ఒకవేళ ఈ చోటుకు వస్తే, ఈ రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు సంపూర్ణ విడుదల కలగజేస్తారు. పాపములో ఉన్నారా? దుర్గుణాల్లో ఉన్నారా? శాపములో ఉన్నారా? ఏ అలవాటుల్లో నుంచి విడుదల పొందలేకుండా ఉన్నారు? నా వల్ల కాదనుకుంటున్నారా? విశ్వసించండి. సేవకునిగా నా నోట వచ్చిన మాట మీ జీవితంలో నెరవేర్పుగా మార్చబడబోతుంది. నా దేవుడు మీకు విడుదల కలగజేయబోతున్నారు. మరి ఈమె ఎక్కడున్నారు? 18 సంవత్సరాల నుండి సమాజ మందిరములో ఉంటూ ఎందుకు బలహీనరాలు అవుతున్నది? బలహీనమైన ఘట్టం. ఒక ఆమె తిండిపోతుంది. ఎంత తిన్నా అదేంటో మరి అర్థం కాదు. జాడ కడుపు నిండదు. బస్తాలు బియ్యం తింటుంది. నేనైతే ఆమె తినే అన్నం పేరు కనుక్కోపక్కనే, ఆమె తినే అన్నం నేనైతే వారం తింటా. ఆమె ఒక్క పూట తినేది నేను వారం తింటా. అంత అన్నం తింటుంది. మరలా వెళ్తుంది వేషం తీసుకొని. మాట్లాడినప్పుడు అంత ఏమంటారంటే ఏమోలే బియ్యంలో ఉన్న పురుగుని, ఏ పురుగు? బియ్యంలో ఉన్న పురుగు అంటే ఆహా. కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఏమోలే రాజన్న గారు వాళ్ళంటే బియ్యంలో ఉన్న పురుగు, నేనేమో సారాయిలో ఉన్న పురుగుని, బ్రాందీ షాపులో ఉన్న పురుగుని, క్లబ్లో ఉంటాను అప్పుడప్పుడు. మీరు ఎన్ని చెప్పినా కానీ నా ఎముక లేని 4 అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటుంది. ఎంతకాలం విడుదల ఉండదా?
ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని దాటాము, యొర్దాను నది దాటాము, అదిగో ఆకాశం మన్నా తిన్నాము, ఇదిగో మేము 12 నీళ్ళు త్రాగాము అని పోటుగాళ్ళందరూ వచ్చారు. కానీ 6 జాతుల వారిని స్వతంత్రించుకున్నారు, 7వ జాతి వారిని స్వతంత్రించుకోలేదు. అంటే వీరికి సంపూర్ణ విడుదల లేదు. చెప్పరే దావీదు అందుకే చిన్న వయసు నుండి గొర్రెలు కాచుకుంటూ అటు చూస్తూ ఉంటాడు, ఆ యెబూసీల పర్వతం వైపు. ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, నేను ఎక్కి ఆ యెబూసీలను వెళ్ళగొట్టి ఆ పర్వతం మీద నా దేవుని నిబంధన మందసాన్ని ప్రతిష్ఠించాలి. మనిషి జీవితాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి పంచేంద్రియాలు ఉంటాయి. ఆ సమరయ స్త్రీని 5 భర్తలు పరిపాలన చేస్తున్నారే, అదే పంచేంద్రియాలు. 6వ భర్త ఏమిటంటే గొప్పతనాలు. యాకోబు కంటే గొప్పవాడివా, మా పితరుల కంటే గొప్పవాడు అని ఒక అహం. అందుకే యేసయ్య అంటారు, వాటిని నువ్వు చంపాలి ముందు. మీ హృదయంలో ఇప్పుడు ఎవరు ఏలుబడి చేస్తున్నారు? మీ శరీరాలు ఏ బానిసత్వంలో ఉన్నాయి? మీ మనసు ఏ బానిసత్వంలో ఉంది? సంపూర్ణ విడుదల లేదు. ఇంకొక మాట చూడండి, మీకు పూర్తిగా అర్థమైంది. ఇంకో మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39వ వచనం. దావీదు గురించి ఎప్పుడు నేను మైనస్ మాట్లాడను, కానీ ఇలాంటప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రం మాట్లాడతాను. నేను ఈ ఒక్క మాటల విషయంలో మాట్లాడతాను. సమూయేలు 2వ గ్రంథం 3:39. దావీదు ఈ మాట అంటాడు, పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను. చూశారా? ఏమి నన్ను చూడదేంటి? దొరకకపోతే తర్వాత దొరుకుతుందిగా, ఏదో ఒక ట్యూబ్లో ఉంటుందిగా. ఇక్కడ ఒక ట్యూబ్ ఉంది, అక్కడ ఒక ట్యూబ్ ఉంది, ఏదో ఒక ట్యూబ్లో ఉంటుంది. తర్వాత చూడండి, ఇటు చూడరే నన్ను. దావీదు చాలా బలాఢ్యుడు, చేతులు ఆయుధం లేకుండానే సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటును చంపినవాడు, గొలియాతును చంపాడు. ఇంతటి వాడిని రాజుగా చేస్తే ఇప్పుడు ఏమన్నాడు చూడండి, పట్టాభిషేకం నొందిన వాడినైనను నేను బలహీనైపోయానా? ఎందుకు బలహీనైనంటే ఏమో నా వీక్ పాయింట్స్. సెరూయ అంటే వాళ్ళ అక్క, ఆ సెరూయ కుమారులు అంటే యోవాబు. అర్థమైందా? 3 ఉంటారు వాళ్ళు. నాకంటే వాళ్ళు బలాఢ్యులు అన్నాడు. వాస్తవానికి వాళ్ళకంటే దావీదు బలాఢ్యుడు. సింహపు గుండె లాంటి గుండె కలిగిన వారైనా దావీదంటే గడగడలాడాలి. అలాంటి వాడు అల్లుల దగ్గర ఎందుకు బలహీనయ్యాడు? ఇప్పుడు ఈయన వీక్ పాయింట్స్ అన్నీ అల్లులు తెలుసు. ఊరియా భార్య విషయంలో చేసిన తప్పును బట్టి, అర్థమైందా, ఇంకా చెరలో ఉన్నాడు ఇతడు. వాళ్ళ అల్లుడి చేతనే చంపించింది, వాళ్ళ అల్లుడి చేతనే చంపించాడు. ఏదైనా దావీదు మాట్లాడితే అల్లుడా అన్నాడు అనుకో, మామా ఊరియా అంటాడు. ఆయన ఊరియా అనగానే అల్లుడా మరి నీకు బెంచికాయలు కొని పెడతాడు. అర్థమవుతుంది మీకు? ఎక్కడ దొరికాడు ఇప్పుడు దావీదు? ఊరియా భార్య దగ్గర దొరికాడు, అల్లుళ్ళకి, మేనల్లుళ్ళు. తద్వారా ఇప్పుడు ఏమైంది? పట్టాభిషేకం పొందినా నేను ఇప్పుడు బలహీనైపోయా, చెరలో ఉన్నాను. మనుషుల చెరలో ఉన్నారా? అల్లుడు చెరలో ఉన్నారా? అత్త చెరలో ఉన్నారా? భార్య చెరలో ఉన్నారా? భర్త చెరలో ఉన్నారా? మరదల చెరలో ఉన్నారా? మనుషుల చెరలో ఉన్నారా? ఈ రాత్రి సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ప్రతి ఒక్కరికి సంపూర్ణ విమోచన కలుగునుగాక.
యేసు రక్తం మీ ఒక్కొక్కరి మీద ప్రోక్షింపబడునుగాక. పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరిని తాకునుగాక ఈ రాత్రి. చప్పట్లు కొడుతూ యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. సంపూర్ణముగా నా దేవుడు మిమ్ములను విమోచించునుగాక. నా దేవుడు మీకు పూర్ణ రక్షణ కలుగజేయునుగాక. ఇంకొకసారి చెర తొలగిపోతుంది. చెరలో నుండి విడుదల, మనుషుల చెరలో నుండి విడుదల, పాపపు చెరలో నుండి విడుదల, పాతాళం యొక్క చెరలో నుంచి విడుదల, లోకపు చెరలో నుండి విడుదల, సాతాను చెరలో నుండి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. ఇంకొంచెం గట్టిగా, దానికి మరలా సందేహం ఎందుకు? విడిపించబడుదురుగాక. 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈమె కట్లను నేటి దినమున నేను తెంపివేసి తిని. సంపూర్ణ విడుదల పొందుటయే సంపూర్ణ ఆశీర్వాదం. హెబ్రీ పత్రికలో 7:25 ఉంటుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి. హెబ్రీ పత్రిక 7:25 మంచి మాట ఉంటుంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు. ఓకే, అందరు చెప్పండి. ఎలా సగం కాదు, అందరు చెప్పండి. సంపూర్ణముగా నా దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. అందరు ఇప్పుడు చేతులు పైకెత్తామనుకున్నాడు గట్టిగా. సంపూర్ణముగా నా దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. సంపూర్ణ విడుదల కలుగునుగాక. ఆమేన్. విడుదల అని అందరు గట్టిగా. విడుదల. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను రాత్రి. ఒక సేవకునిగా విడుదల ప్రకటిస్తున్న రాత్రి. అభిషేకముతో నిండుకొని ఒక దైవజనుడిగా నేను విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఈ ప్రాంతపు ప్రజలకు విడుదల కలుగునుగాక. నా దేవుడు సంపూర్ణముగా మిమ్మల్ని రక్షించునుగాక. హల్లెలూయా. త్వరగా వెళ్దామా? నోట్ చేయండి చిన్న మాట. కొలస్సీ పత్రిక 1:9. కొలస్సీ పత్రిక 1:9. సంపూర్ణ జ్ఞానం. వెళితి జ్ఞానం కాదు, నేను అదే చెప్తాను కదా. సంపూర్ణమైన జ్ఞానం 28లో ఉంటుంది. సకల విధములైన జ్ఞానం. ఒక జ్ఞానం కాదు, నన్ను చూడాలి. అన్ని వైపుల ఆలోచన చేసే సమస్త విధములైన జ్ఞానం మీకు కావాలి. సంపూర్ణ జ్ఞానము కావాలి. లోకస్తులకు 2 కళ్ళు ఉంటాయి, అర్థమైందా? దేవుని బిడ్డలకు, దైవ సేవకులకు ఒంటి నిండా కళ్ళు ఉండాలి. బైబిల్లో ఒక జీవి ఉంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఆ జీవికి ఒంటి చుట్టూ కన్నులు ఉన్నాయట. ఒంటి చుట్టూ కన్నులు. కొంతమందికి అవన్నీ ఏమీ లేదు, ముందు చూపుతూ వెళ్తా ఉంటారు, వెనకేమొచ్చేది తెలియదు. ముందు చూపుతో వెళ్తా ఉంటారు, వెనక సంగతి ఆలోచించరు, సైడ్ల సంగతి ఆలోచించరు. సంపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? అది సమస్త విధములైన జ్ఞానం. ఇంకా చెప్పాలంటే నిండు జ్ఞానం, పరిపక్వత చెందిన జ్ఞానం. పూర్వం బెసలేరు కానీ, యోసేపు కానీ
ఏమంటే సొలొమోను కానీ, దానియేలు కానీ, వీళ్ళందరూ మీరు గమనించండి, సంపూర్ణ జ్ఞానముతో నింపబడిన వారు. ఇంక చెప్పిన ప్రజ్ఞా జ్ఞానముతో నింపబడిన వారు. వీళ్ళందరూ ప్రజ్ఞా జ్ఞానముతో నింపబడిన వారు. దేవుడే స్వయంగా చెప్తారు, నేను వారిని నా ఆత్మతో నింపి ఉన్నాను గనుక వారి హృదయమందు నేను ప్రజ్ఞా జ్ఞానం ఉంచాను, ప్రజ్ఞా జ్ఞానముతో నింపాను నేను. దానికి కళాశాల అవసరం లేదు. నేను ఎక్కడ ఏ బీటెక్ కళాశాలకి వెళ్ళి చదువుకోలేదు, ఎంటెక్లు కళాశాలకి వెళ్ళి చదువుకోలేదు, ఏ టెక్ లేదు. నాకుందంతా బైబిల్ టెక్కే. అర్థమైందా? మరి ఈ రోజున నేను పెద్దగా టెక్కులు చదవలేదు, కొంచెమే చదువుకున్నా. కానీ ఈ రోజున ప్రపంచానికే జ్ఞానాన్ని బోధిస్తున్నాను. జ్ఞానం అనేది కళాశాలలో నేర్చుకునేది కాదు, దేవుని మందిరములో నేర్చుకునేది. దేవుని మందిరములో నేర్చుకునేది జ్ఞానం. మీ పిల్లలకి ల్యాప్టాప్లో జ్ఞానం వస్తుందో, ట్యాబ్లో జ్ఞానం వస్తుందో, సెల్ ఫోన్లో జ్ఞానం వస్తుందో, లేదా లోకంలో జ్ఞానం వస్తుందో కాదు. దేవుని మందిరానికి తీసుకుని వచ్చి చిన్న వయసు నుండి దేవుని మందిరంలో భయభక్తులతో పెంచితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం అనక మూలం. సమస్త విధములైన తెలివితేటలకి, జ్ఞానానికి ఆధారమగు ఆత్మ. రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో 29వ వచనాన్ని చూస్తే సొలొమోను గురించి ఒక మంచి మాట వ్రాయబడింది, నాకు బాగా నచ్చిన మాట. సొలొమోనును దేవుడు జ్ఞానముతోనూ బుద్ధితోనూ, అందరు చెప్పండి, వర్ణింప శక్యము కాని, వర్ణింప శక్యము కానంటే లెక్కింపలే శక్యము కాని, వర్ణించలేకపోతారు. ఎంత జ్ఞానమో, ఎంత వివేకమో దాన్ని వర్ణించలేకపోతున్నారు. ఇంత అని కాదు, వర్ణింప శక్యము కాని జ్ఞానముతో మీ పిల్లలను నా దేవుడు నింపునుగాక. యవనస్తుల గురించి ప్రభు మాట్లాడుతున్నారు. యవనస్తులైన ఆడపిల్లల గురించి, మగపిల్లల గురించి ప్రభు చెప్తున్నారు. ఈ రోజున చెప్తున్నారు, నా దేవుడు వర్ణింప శక్యము కాని దైవ జ్ఞానముతో మీ హృదయాలు నిండుకొనుగాక, నిండుకొనుగాక, నిండుకొనుగాక. ఆమేన్. ఇంకోసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోనును దేవుడు వర్ణింప శక్యము కాని జ్ఞానముతో నింపినట్లుగా నా దేవుడు మిమ్ములను జ్ఞానముతో నింపుకుపోతున్నారు. ఏ జ్ఞానం? సగం సగం జ్ఞానం కాదు. ఆఫ్ మైండ్ దానా. ఒక పిల్ల నా దగ్గరకు వచ్చి అంటారు, రాజన్న గారు ఇటు నుండి చదువుకుంటూ వెళ్తాను, అటు నుండి మర్చిపోతూ వస్తాను, ఏంటంటావు అన్నది. ఏంటంటో కాదు, నీ మైండ్ సెట్ కొంచెం రిపేర్లో ఉందని చెప్పాడు. ఆ పిల్లకి తెలిసింది సౌండ్ సెట్. నీ మైండ్ సెట్ కొంచెం రిపేర్లో ఉంది. జ్ఞానం లేక ప్రిపేర్ అవ్వాల్సిన సమయంలో ప్రిపేర్ రావో, ఎగ్జామ్ ఏమండి ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్కి వెళ్ళి తల పాదుకుంటా ఉంటాం. 4 పెన్నులు తీసుకెళ్ళి నోట్లో పెట్టుకొని, థాట్ రాక ఎగ్జామ్ థాట్ 4 పెన్నులు నోట్లో పెట్టుకొని కొరికి వచ్చింది ఈ పిల్ల. ఎగ్జామ్ పేపర్ని వేరుశెనక్కాయలు వేసుకునేటప్పుడు పేపర్లో చుడతారే, అలా చుడుతుందంట ఒక పిల్ల, థాట్ రాక. అందులో నుంచి పంపించాడు ఆ ఎగ్జామ్ సెంటర్లో నుంచి. జ్ఞానం ఉండొద్దా? బుద్ధి ఉండొద్దా? వాక్యం చదువుకుందాం, ప్రార్థనకి వెళ్దాం, ఇదేనా? రోజు చీపురు పెట్టి ఇల్లు ఉడిచినట్టుగా టచ్ ఫోన్ ఒకటి పెట్టుకొని పొద్దున్నే లేచిన దగ్గర నుండి ఇదే పని. ఇదే, ఇక వేరే పని లేదు. నిండా దుప్పటి కప్పుకొని ఇదే పనిలో ఉండడం. ఒకడు
నేనేమో బెడ్షీట్లో లైట్ ఎలా వెలుగుతుందా అనుకున్నా. బెడ్ లైట్ రూమ్లో కదా వెలిగేది. మీకు అర్థమవుతుందా? నేను అనుకున్నా ఈ బెడ్షీట్ కప్పుకున్నాడు లోపల లైట్ ఎలా అమర్చాడు అనుకున్నా. నేను ఈ టెక్నాలజీ బాగుందే, లోపల బెడ్ లైట్ ఎలా వస్తుందా అని నేను కావాలి గుడాల పండుగ పనులు చేసినప్పుడు సంగతి ఇది. ఎక్కడికి వెళ్ళి మధ్యరాత్రి మీటింగ్కి వెళ్ళేసరికి దుప్పటి కప్పుకున్నాడు, దాంట్లో లైట్ వెలుగుతుంది. విచిత్రంగా ఉంది నాకు. ఇది కావాలనే బ్రతను పంపించి దుప్పట్లాగా, అది దుప్పట కాదు. ఇదే లోకమా? జీవితం మీద కాన్సెప్ట్ ఉండొద్దా? వర్ణింప శక్యము కాని సంపూర్ణ జ్ఞానముతో నింపబడుదురుగాక మీరందరూ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథం 27:3. ఎహెజ్కేలు గ్రంథం 27:3. సంపూర్ణ సౌందర్యము. చెప్పండి, అందరు చెప్పండి. సంపూర్ణ సౌందర్యం. సంఘానికి సంపూర్ణ సౌందర్యము రావాలి. దీనికి మరొక అర్థం ఏంటంటే, మీ పరిశుద్ధత రోజు రోజుకి సంపూర్ణతలోనికి రావాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి, అందరు చేతులు పైకెత్తి. ఇంకోసారి, సంపూర్ణ సౌందర్యం. బైబిల్లో సౌందర్యం అంటే పరిశుద్ధత అని అర్థం. బైబిల్ పరంగా దాని సౌందర్యం అని ఉపయోగించారు. ఓ చిన్న మాట, భౌతికమైన సౌందర్యం ఉంది, ఆత్మీయ సౌందర్యం ఉంది. భౌతికమైన సౌందర్యాల గురించి మీరు ప్రాకులాడొద్దు. నన్ను చూడాలి, స్త్రీలు కానీ పురుషులు కానీ. భౌతికమైన సౌందర్యం గురించి ఎప్పుడు మీరు ఆలోచన చేయొద్దు. పరమగీతము 1వ అధ్యాయములో షొలమ్మితిని తీసుకొచ్చారు, సొలొమోను. యెరూషలేము కుమార్తెలందరూ చాలా అందగాళ్ళు. ప్రపంచములోనే అందగాళ్ళు ఎవరంటే యెరూషలేము కుమార్తెలు. ఈ యెరూషలేము కుమార్తెల గురించి వాక్యం ఏం చెప్తుందంటే, అందగాళ్ళు, సౌందర్యవతులు. కానీ షొలొమితి యెరూషలేము ఏమండి సంబంధించిన ఆమె కాదేమి, ఏమి కాదు. బైబిల్ పండితులు చెప్తారు షొలొమితి షూనేము పట్టణానికి సంబంధించిన ఆమె అని. షూనేము పట్టణానికి, ఎందుకంటే బైబిల్లో అభిషా అని ఒక ఆమె ఉంది. ఆమె లోపాలు లేని సౌందర్యవతి. ఆమె ఎవరంటే షూనేమీరాలు అని బైబిల్ పండితులు ఆమె గురించి చెప్పిన మాట ఏంటంటే, అంత బైబిల్ ఎక్కడ లేదు, పండితులు చెప్పారు. షూనేము ప్రాంతపు సంబంధించిన ఆమె ఉంటుంది అని. సరే, ఎవరైనా కానీ ఈమె చాలా ఏమండి అందగత్తే, కానీ అది భౌతికమైన అందం కాదు. యెరూషలేము కుమార్తెలు ఈమెను చూసి పక్క నవ్వారు. సొలొమోను అందగత్తెను తెచ్చానని చెప్పారు. ఏమిటి ఈమె ఇంత నల్లగా ఉందని. ప్రకటన గీతం 1వ అధ్యాయంలోనే ఉంటాయి నేను చెప్పే మాటలు. ఒక మాటలో కాదు, అవి 2-3 మాటల్లో ఇమిడి ఉంటాయి. అప్పుడు ఈమెమన్నారంటే, యెరూషలేము కుమార్తెల్లారా, చెప్పండి, నేను నల్లని దాననైనను, అందరు చెప్పాలి గట్టిగా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను. ఆమె చెప్పొచ్చు కదా, నేను చెప్పిన మాట చెప్పొచ్చు కదా. ఎండ తగిలిన దానను. ఎవరు నేను? ఎండ తగిలిన దానను. ఓయ్ సరిగా రెఫరెన్స్ దొరకలేదా? 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నారు, దాన్ని ఎదుగుతున్నారు ఏంటి అందరూ?
ఓయ్ అనండి, మీరు ఓయ్ అనండి. అన్నారు వాళ్ళు, ఓయ్ అన్నారు. చెప్పు, ఈమెకి నలుపెందుకు వచ్చింది? ఎండ తగిలింది. సంఘానికి నలుపు అంటే తెలుసా? ఎండ తగిలింది. ఎండ అంటే తెలుసా? అనేకమైనటువంటి క్రీస్తు నిమిత్త శ్రమలలో సంపూర్ణత చెందిన సంఘం ఈ సంఘం. కొట్ట చప్పట్ల. అన్ఎక్స్పెక్టెడ్. ఆమేన్. అన్ఎక్స్పెక్టెడ్గా పైకి పోలా. కారులో బస్సులు వెళ్తున్నప్పుడు చిత్తు కాగితాలు చూడండి పేపర్లో. కారులో బస్సులు వెళ్ళేటప్పుడు ఆ పేపర్ ఈరిపోయింది. పోతున్నా చాలా పైకి పోతున్నా అంటది. ఎంతసేపు పోతుంది అది? మన భాషలో చెప్పాలంటే గాలి ఉన్నంత వరకు వెళ్తుంది. గాలి తగ్గానే మరలా పైకి వెళ్ళాలంటే మరలా ఎలక్షన్ రావాలి. ఒక ఎలక్షన్లో పోతారు, చెప్పొచ్చుగా, ఒక ఎలక్షన్లో పడతారు. అవునా కాదా? అర్థమైందా? ఇక్కడ వాక్యం చెప్పే రాజన్న ఎండ తగిలిన వాడను. అర్థమైందా? ఈ ప్రార్థనకు నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులు ఎన్నో ఎండ దెబ్బలను భరించినటువంటి వాళ్ళు. ఇక్కడున్న సంఘస్థులు అన్ఎక్స్పెక్టెడ్గా పైకి వచ్చిన వాళ్ళు కాదు, అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రూపంలోకి రాలేదు. ఎన్నో ఎండ దెబ్బలను తట్టుకొని ఆత్మీయ సౌందర్యము కలిగిన వాళ్ళు. కట్ట చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇక్కడ ఒక్కొక్క కుటుంబం యొక్క ఆత్మ రక్షణకు ఎంతో కన్నీటి ప్రార్థన ఉంది, ఎంతో ప్రయాసం ఉంది, ఎన్నో కష్టాలు ఉన్నాయి. భౌతిక సౌందర్యం కాదు. ప్రభు నన్ను గట్టిగా ఆశీర్వదించాడు, అబ్బో చాలా గట్టిగా, చాలా. కాబట్టి ఇటు కనకాంబరాలు తగిలించాను, ఇటు మల్లెపూలు పెట్టాను, 4 కాసులు బంగారం కూడా వేశాను. ఈ మధ్య ఒక ఆమె బంగారం ప్యాకెట్ నాకు ఇచ్చింది. నేను అనుకున్నా దేవుడే కానుక ఇచ్చినాడు, మందిరానికి అనుకుంటున్నా. నేను తీసుకొని బ్యాగులు వేసుకుంటుంటే ప్రార్థన చేసి అన్నది. జీవితంలో బంగారానికి ప్రార్థన చేసిన ఆ రోజే ఆమె ఇవ్వగానే నేను కానుక ఇచ్చానని చెప్పి చేసుకున్నా. అర్థమైందా? కొత్తవి తీసుకున్నాను అసలు నా విషయం ప్రార్థన వేయించుకున్నామని నాకు కొంచెం బాధ అనిపించింది. సర్లే అవునా, అనవసరంగా దేవుని మందిరానికి ఇచ్చావేమని చెప్పి ప్రార్థన చేశానమ్మా. కాదన్నయ్యా అన్నది. 6 నెలల తర్వాత మరలా తీసుకొని వచ్చారు. ఏంటిది? అదే బంగారం. ఏంటి మా ఆ రోజు ఏమని ప్రార్థన చేసావో ఏంటో వేసుకోబుద్ధి కావట్లేదు. నేను ఆ రోజు చేశాను కదా దేవుడికి, ప్రభు మందిరానికి ఇచ్చారు నాయన అని ప్రార్థన చేశా. పోయా వస్తున్న ప్రార్థనా మందిరాల్లో భౌతిక సోకులు ఉండవు, ఆత్మీయ సౌందర్యం ఉంటుంది. ఈ మందిరంలో ఆత్మీయ సౌందర్యం పెరగాలి. అర్థమైందా? ఆభరణాలు పెరుగుతున్నాయి. ఆభరణాలు అబ్బో ఈస్ట్ గోదావరి ఆభరణాలన్నీ ఇక్కడే ఉన్నాయా? చందనాపదర అంచు ఇక్కడే ఉంది, కంచు ఇక్కడే ఉంది. ఆ పేర్లు కాదు మీకు రావాల్సింది. వీళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. వీళ్ళు ఆభరణాల చేత మచ్చలు పడేవాళ్ళు కాదు, భౌతిక సౌందర్యాల కొరకు వేగిరి పడేవాళ్ళు కాదు. ఇది నేను చెప్పట్లా, పౌలు చెప్పారు, పేతురు చెప్పారు. వెలుపట అలంకారం మీకు అలంకారముగా ఉండక గుణమును అక్షయమైన అలంకారం కావాలి సంఘానికి.
ప్రతి స్త్రీ జడలనుకోవటం, బంగారపు నగలు పెట్టుకోవటం, వెలగల వస్త్రాలు ధరించుకోవటం కాదు. గుణమని అలంకారం, సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ప్రతి పురుషుడు కోపమును, సనుగుళ్ళు, సంశయాలు మాని, పౌలు గారు చెప్పారు, ప్రతి స్థలములో ప్రార్థన చేసే వారితో మీరు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఇది ఆత్మీయ సౌందర్యం. ఎన్నో శ్రమల చేత మీ పరిశుద్ధత సంపూర్తి చేసుకొందురుగాక. మీరు సంపూర్ణ సౌందర్యము గలవారిగా మార్చబడుదురుగాక. యేసయ్య సంపూర్ణ పురుషుడు, యేసయ్య సంపూర్ణ పురుషుడు, యేసయ్య సంపూర్ణ పురుషుడు. ఒక రోజున ప్రభువు రాకడలో సంఘము కూడా సంపూర్ణ పురుషులుగా మార్చబడాలి, సంపూర్ణ సిద్ధి చెందాలి. యేసయ్య రాకడలో ఆ అలంకరింపబడిన రాజుని కన్నులారా మీరు చూచుదురుగాక. యేసయ్య మీ ఎదుట మీరు నిలబడుదురుగాక. అందుకే సంపూర్ణ సౌందర్యము కలిగిన వారిగా నా దేవుడు మిమ్మల్ని నింపునుగాక. లోపాలు లేని సంపూర్ణ సౌందర్యం. నీ రాజు, నీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు. ఇంకేం కోరట్లేదు నా దేవుడు. రక్షించారు, బాప్తిసం ఇచ్చారు, పరిశుద్ధ సంఘంలో చేర్చారు. నీ సౌందర్యం కోరుకుంటున్నారు ఆయన. అంటే నీ పరిశుద్ధత రోజు రోజుకి సంపూర్ణతలోనికి రావాలి. నా రాకడ సమయంలో ఒక పెండ్లి కుమారుడు అలంకరింపబడి వేదిక పైన కూర్చున్నట్లుగా, పెండ్లి కుమార్తె కూడా అదే విధంగా అలంకరింపబడి వచ్చినట్లుగా రేపు సంఘము సంపూర్ణ సౌందర్యము కలిగి యేసు ఎదుట నిలబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఓ ప్రక్కన సంపూర్ణ సౌఖ్యాన్ని పొందుతూ, మరొక ప్రక్కన సంపూర్ణ సంతోషాన్ని పొందుతూ, మరొక ప్రక్కన సంపూర్ణ విమోచన విడుదల పొందుతూ, మరొక ప్రక్కన సంపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ, ఇంకో ప్రక్కన సంపూర్ణ సౌందర్యాన్ని పొందుతూ మీ జీవిత కాల గతులు గడుపుకొందురుగాక. ఎన్ని మాటలు చెప్పాను? ఇంకొక రెండు ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఎప్పుడైనా టచ్లో ఉన్నప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఓకే. దేవుడు ఒక సంపూర్ణ ఆశీర్వాదము అంటే సంపూర్ణ సౌఖ్యం, సంపూర్ణ సంతోషం, సంపూర్ణ విమోచన, సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ సౌందర్యం. ఇవి కలిగి ఉండటమే మీరు సంపూర్ణ ఆశీర్వాదం పొందినవారు. మరొక్కసారి చెప్తున్నా, ఆశీర్వాదానికి పదార్థాలు ఏం మనకు కనబడవు. మనం ఇలా జీవించే జీవితమే ఆశీర్వాదం. అందరు లేచి నిలబడండి. దేవుడిచ్చిన మాటలన్నిటిని బట్టి అందరూ మీ రెండు చేతులు పైకెత్తి